బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ 13,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అమృత్ భారత్, నమో భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని. పీఎంఈవై లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసిన నరేంద్ర మోదీ. నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామాలు స్మార్ట్ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. దేశ ఐక్యత, భద్రత, సమగ్రతపై జరిగిన దాడి అని కాంగ్రెస్ వ్యాఖ్య. కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. పర్యాటకుల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని ట్రావెల్ ఏజెంట్లకు ఆదేశం. హెల్ప్లైన్ నంబర్ల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందించాలని సూచన. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్. భద్రతా బలగాల కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి. వేవ్స్ 2025 సమ్మిట్ యువతకు మంచి అవకాశమన్న దర్శకుడు రాజమౌళి. ప్రతిభకు హద్దులు ఉండవన్న దర్శకధీరుడు. టాలెంట్కు సరైన వేదిక కల్పిస్తే విశ్వవ్యాప్తమవుతుందని వ్యాఖ్య. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తీవ్ర ఎండలు. సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం.